హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ ట్రైన్ వ్లాగ్స్. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను కుత్తు పరాటా. పరాటాస్ మనం రెడీగా పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది కేరళలో అండ్ తమిళనాడులో చాలా ఫేమస్ మన కుత్తు పరాటా. ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను ఎలాగో. ఓకే, వెజిటబుల్ వర్షన్ కావాలనుకున్న వాళ్ళు వెజిటబుల్స్ తీసుకోండి. నాన్ వెజిటేరియన్ వాళ్ళు చికెన్ కానీ ఎగ్ కానీ మీ ఇష్టం. చికెన్ అండ్ ఎగ్ జనరల్గా చేసుకుంటారు. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. సరే, వెరీ వెరీ సింపుల్గా జీరా యాడ్ చేశాను. జీరాతో పాటు కొంచెం కచ్చా పచ్చాగా దంచిన మిరియాలు, ఓకే, ఎల్లిపాయ మిరియాలు అనమాట. కచ్చా పచ్చాగా దంచిన మిరియాలు, ఎల్లిపాయ. ఓకే, ఇప్పుడు దీని తర్వాత సార్టింగ్ చేసుకోవాలి వెజిటబుల్స్. దీని తర్వాత వెజిటబుల్స్ సార్టింగ్ చేసుకోవాలి. మనమైతే ఎగ్ వర్షన్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ వీ హ్యావ్ టు యాడ్ 1 ఎగ్ అనమాట. ఎగ్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. మనమైతే సింగిల్ ఎగ్ యాడ్ చేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్. ఓకే ఓకే, దీంట్లోకి వేరే ఏమి యాడ్ చేయని అవసరం లేదు. ఎగ్, మిరియాల పౌడర్, జీరా ఫస్ట్ అయితే ఇవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే మన ఎగ్ని ఇలా కలిపేసుకోవాలి మన పెప్పర్ అండ్ జీరాలో. కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఈ స్టెప్ మిస్ చేసేసి వెజిటబుల్ వాళ్ళు వెజిటబుల్స్ యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మన ఎగ్ ఫ్రై అయిపోయింది. దీంట్లోకైతే నేను యాడ్ చేసేస్తున్నాను ఆనియన్స్ అండ్ క్యారెట్స్ అండ్ స్లైట్గా క్యాప్సికమ్ బాగా సన్నగా గ్రేట్ చేశాను. సో ఇవైతే నేను యాడ్ చేసేస్తున్నాను. సో డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్. మీరు ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే గ్రీన్ పీస్ బాగా దొరుకుతున్నాయి. ఫ్రెష్ గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోండి. డిపెండ్స్ అపాన్ యువర్ టేస్ట్ అనమాట. సో ఇంకా నేను ఏం యాడ్ చేయట్లేదు, ఇవన్నీ ఫ్రై చేసేసేయాలి. సో టేస్ట్తో పాటు హెల్త్ కూడా రావాలంటే ఇలానే ట్రై చేయాలండి. సో ఇక్కడ మనకు ఎగ్ ప్రోటీన్ వస్తుంది. ఎగ్ బదులు వెజిటేరియన్స్ పనీర్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో తర్వాత ఎప్పుడైనా పనీర్తో కూడా చేసి చూపిస్తాను. ఓకే, జస్ట్ స్టిర్ ఫ్రై అండి. జస్ట్ ఊరికే అలా మగ్గితే చాలు. పచ్చిగా తినాలి అనిపించదు కదా. సో జస్ట్ అలా స్టిర్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఒక 2 minutes వదిలేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే మన పరాటాని స్మాల్ పీసెస్గా చేసేసుకుందాం. కుత్తు కోసం ఇలా చేసుకోవాలి, స్మాల్ పీసెస్గా. సో మన వెజిటబుల్స్ ఆల్మోస్ట్ స్టిర్ ఫ్రై అయిపోయాయి. వాటిలోకి ఇలా యాడ్ చేసేయాలి. ఇలాగే కూడా తినేయచ్చండోయ్. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. కలర్ఫుల్గా ఉంది, ఫ్లేవర్ఫుల్గా, కలర్ఫుల్గా. సో ఇది సింపుల్ స్టెప్ అన్నమాట. సో దిస్ ఈజ్ అ బేసిక్ వర్షన్ ఆఫ్ ద కుత్తు పరోటా. ఇంకా మనకి హోటల్ స్టైల్ కావాలంటే ఏం లేదు ఫ్రెండ్స్. మన ఇంట్లో మన పరాటాల కోసం చేసిన ఏదైనా ఒక మసాలా గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీని యాడ్ చేస్తారనమాట హోటల్ స్టైల్లో. ఇదైతే హెల్దీ వర్షన్. ఇలా సూపర్ ఉంటుంది. కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చేసుకొని తినేసి ఎలా ఉందో ఈ వెరైటీ. ఓకే, ఇంకా ఇప్పుడు మనమైతే మన దగ్గర గ్రేవీ కూడా రెడీగా ఉంది. ఒక 2 minutes తర్వాత గ్రేవీ యాడ్ చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మీ టేస్ట్కి తగ్గట్టుగా గ్రేవీ మీకు ఎంత కావాలనుకుంటే ఇంట్లో చేసిన ఆలు గ్రేవీ కానీ ఏదేని గ్రేవీ అంటే మీల్ మేకర్ క్యారెట్ గ్రేవీ యాడ్ చేసుకుంటున్నాం. సో దట్ వీ కెన్ గెట్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ ప్రోటీన్ యాజ్ వెల్ యాజ్ టేస్ట్ అనమాట. ఇలా గ్రేవీ యాడ్ చేసేసి దీన్ని బాగా ఇలా మ్యాష్ చేసేస్తారండి. ఎంతగా అంటే అసలు మనం కనుక్కోలేము ఏది పరోటానో ఏది గ్రేవీయో. అసలు గ్రేవీలో మొత్తం ఇలా మిక్స్ అయిపోవాలి. సో బాగా ఇలా మిక్స్ చేసేసేయండి. మీకు అర్థమవుతుంది కదా, నేను ఇలా చూపిస్తున్నాను కొట్టి. సో ఇలా స్మాల్గా కట్ చేస్తారు. కడాయిలలో పెద్ద పెద్ద పెనాలలో పెట్టి చికెన్ ఇలాంటివన్నీ యూజ్ చేసినప్పుడు బాగా మిన్స్ అయ్యి ఎమ్మీగా ఉంటుంది. సో వెజిటేరియన్స్ ప్లీజ్ గో విత్ పనీర్. కంపల్సరీ మీరు ట్రై చేసి ఇంత హెల్తీ కుత్తు పరాటాని మీకు షేర్ చేస్తున్నాను కదా, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అసలు కుత్తు పరాటా అనేది ఒక కేరళ అండ్ తమిళనాడు ఫుడ్ అండి. ఫుడీస్కి బాగా తెలిసి ఉంటుంది. సో ఆంధ్ర వాళ్ళు మీరు కూడా ట్రై చేయండి మన ఇలా హెల్దియర్ వర్షన్తో.
సో అంతే అండి, రెడీ అయిపోయింది. మీకు కావాలంటే దీని మీద కొత్తిమీర గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే గార్నిష్ చేయట్లేదు, ఎందుకంటే ఐ వాంట్ ఈట్ ఇట్ లైక్ దిస్. మీకు కావాలంటే కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. సో ఇంకో 2 minutes మనం ఇలా దీన్ని మూత పెట్టేద్దాం. ఒక 2 minutes. ఫ్రెండ్స్, మన టేస్టీ యమ్మీ కుత్తు రెడీ అయిపోయింది. ఇది ఎంచక్కా చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసి ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా మన ఛానల్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో టేస్ట్ చెప్పండి. దీని మీద లెమన్ పిండుకొని కూడా తినచ్చు అకార్డింగ్ టు యువర్ టేస్ట్. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టండి.